శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత పురాణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందాన్ని 46 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 47వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం సప్తద్వీపాలు వర్ణన చెప్పుకుంటున్నాం. పుష్కర ద్వీపం 64 లక్షల యోజనాల విస్తృతి కలిగి దాని చుట్టూ అంతే విస్తీర్ణం కలిగి పరిశుద్ధమైన బలంతో నిండిన సముద్రం ఉంది. అది మంచినీటిచే నిండి ఉన్న సముద్రం. ఆ సముద్రానికి ఆవల లోకాలోక పర్వతం అనగా సూర్యకాంతి గల దేశానికి పూర్వకాంతి లేని దేశానికి మధ్యన కలదై వ్యవస్థను చేస్తూ ఉంది. అంచేత దానికి ఆ పేరు వచ్చింది, లోక అలోక పర్వతం అన్నమాట. అంటే సూర్యకాంతి పడే ప్రాంతము, సూర్యకాంతి పడని ప్రాంతము. దీనికి ఇదే ఆధారం. సూర్యుడు కదలకుండా ఉంటాడు. సూర్యగమనం మనకు దాని చుట్టూ అది తిరుగుతుంది, కానీ మిగతా గ్రహాలన్నీ సూర్యగ్రహం చుట్టూ తిరగాలన్నమాట. కాబట్టి అది తిరిగేటప్పుడు లోకాలోకం అని చెప్పారు. అంటే కాంతి గల ప్రదేశం లోకం, కాంతి లేని ప్రదేశం అలోకం అన్నమాట. సూర్యకాంతి లేని ప్రదేశం. ఇలా దానికి ఆ సముద్రానికి లోకాలోక పర్వతం అని పేరు వచ్చింది. ఆ సముద్రానికి ఆవల ఉన్న పర్వతానికి. సముద్రానికి ఆ పర్వతానికి మధ్యలో ప్రదేశం 2 కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అక్కడ మానవ సంచారం లేదు. ఆ భూమి అద్దంలాగా స్వచ్ఛంగా నున్నగా ఉంటుంది. అది దేవతలు నివసించడానికి ప్రయత్నించినా కూడా చేతికందదు. ఆ పైన 8 కోట్ల యోజనాల ప్రదేశం. యోజనం అంటే 8 మైళ్ళు లేక 12 కిలోమీటర్లు అన్నమాట. 8 కోట్ల యోజనాల ప్రదేశం బంగారు భూమిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడి నుండి ధ్రువతార వరకు వ్యాపించిన జ్యోతిర్గణం మధ్య ఉండటం వల్ల ఆ పర్వతానికి లోకాలోక పర్వతం అనే పేరు సార్థకమైంది. అది ముల్లోకాలకు అంతముందు చుట్టూ ఈశ్వరునిచే రచింపబడి ఉన్నది. సూర్యునితో మొదలడి ధ్రువ నక్షత్రం వరకు గల నక్షత్రాలుగా గణాలు కాంతులు ఆ పర్వతం ఈవల ఉండే ముల్లోకాలను అంతటా కూడా ప్రసరింపజేస్తాయి. కానీ ఆ కిరణాలు ఏనాడైనా కూడా ఆ పర్వతం దాటి ప్రసరించడానికి సమర్థాలు కావు. దాని ఎత్తు వైశాల్యాలు అంత పెద్దవి. ఈ భూమండలం అంతా 50 కోట్ల యోజనాల విస్తృతి కలిగింది. అందులో 4వ వంతు లోకాలోక పర్వతం. ఆ పర్వతం మీద సకల లోకగురుడైన బ్రహ్మదేవుడు వృషభం, పుష్కరచూడం, వామనం, అపరాజితం అనే దిగ్గజాలను లోకలక్షణార్థం నిలిపించాడు. ఈ లోకాలోక పర్వతం మీద ఆదిదేవుడు, జగద్గురుడు, భగవంతుడు అయిన శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడం కోసం యోగమాయా సహితుడై కల్పాంత పర్యంతం కూడా ఉంటాడు. దేవతల సమూహం అంతా కూడా శ్రీమన్నారాయణుడి యొక్క వైభవ స్వరూపమే. రామకృష్ణ ఒత్తులు వెలిగించు. ఆ దేవతల తేజస్సు, పరాక్రమం విస్తరింపజేయడం కోసం విష్ణు భగవానుడు ధర్మం, జ్ఞానం, వైరాగ్యం అనే విభూతులతో ప్రకాశించే విశ్వక్సేనుడు మొదలైన పాశ్వతులతో కూడి చతుర్బాహుల్లో శ్రేష్టమైన ఆయుధాలు ధరించి ఆ పర్వతం మీద ప్రకాశిస్తాడు. ఈ లోకాలోక పర్వతం మీద భగవంతుడు వివిధ మంత్రాలను రహస్యంగా రక్షిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడికి తప్ప ఆ లోకాలోక పర్వతానికి ఆవల ఎవరికి కానీ సంచరించడానికి శక్యం కాదు. బ్రహ్మాండానికి మధ్య భాగంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యునికి ఇరువైపులా 25 కోట్ల యోజనాల దూరంలో బ్రహ్మాండ కటాహం ఉంది. ఆ సూర్య భగవానుడే ఆకాశం, దిక్కులు, స్వర్గ నరకాలు, మోక్షం అనే వాటిని నిర్దేశించేవాడు. దేవతలకు, మనుషులకు, జంతువులకు, సర్పాలకు, పక్షులకు, గడ్డిపోతులకు, తీగలకు, పొదలకు, సర్వజీవరాశులకు సూర్యుడే ఆత్మ. ఆ సూర్యుడికి అచేతనమైంది ఈ బ్రహ్మాండంలో ఈ బ్రహ్మాండంలో ప్రకటమైన నాడు అనగా ఆ విధంగా జీవకోటికి హేతు అయినాడు కనుక మార్తాండు అని, అంటే మృతాన్ని నిశ్చయించేవాడు మార్తాండు. తేజోమయుడిగా బ్రహ్మాండం నుండి చక్కగా ఆవిర్భవించినాడు కనుక హిరణ్య గర్భుడని పేరు వచ్చింది. రేపు మనం 48వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి